హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం నుండి వైయక్తిక భేదాలు అనే టాపిక్ నుండి ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరువేరు మార్కులు రావటం గమనించాడు. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునకు అవసరమైన జ్ఞానం. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరువేరు మార్కులు రావటం గమనించాడు. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునకు అవసరమైన జ్ఞానం. ఆన్సర్ థర్డ్ వన్, వైయక్తిక భేదాల జ్ఞానం అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి చదువుల కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదమును సూచిస్తుంది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఒక విద్యార్థి చదువుల కంటే కూడా ఆటలలో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదమును సూచిస్తుంది? ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, వ్యక్త్యంతర భేదము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ కింది వానిలో దేనిని వ్యక్త్యంతర్గత భేదంగా గుర్తిస్తావు? ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ కింది వానిలో దేనిని వ్యక్త్యంతర్గత భేదంగా గుర్తిస్తావు? ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, రాధలో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతమును అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవు అన్నింటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థి గణితంలో మాత్రం 100% మార్కులు తెచ్చుకోవటానికి కారణంగా దేనిని భావిస్తున్నావు? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతమును అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవు అన్నింటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థి గణితంలో మాత్రం 100% మార్కులు తెచ్చుకోవటానికి కారణంగా దేనిని భావిస్తున్నావు? ఆన్సర్ ఎస్, కారకం. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ కింది ఏ ప్రజ్ఞా పరీక్షను ఎంపిక చేసుకుంటావు? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. 7వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ కింది ఏ ప్రజ్ఞా పరీక్షను ఎంపిక చేసుకుంటావు? ఆన్సర్ వాట్ ఈస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. వాట్ ఈస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దానిని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం ఏది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం ఏది? ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థినిలోని ఏ మానసిక అంశంను తెలియజేయును? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియజేయును? ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టుని వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడుగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యము తెలియజేస్తుంది? క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టుని వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి
ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యము తెలియజేస్తుంది? ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? ఇంకొకసారి చదువుతాను క్వశ్చన్. ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరమును చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? ఆన్సర్ యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డెనర్ ప్రకారం ఆ ప్రజ్ఞ ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు. క్వశ్చన్ ఇంకొకసారి చదువుతాను. ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞ ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతనిని సిపిఎల్గా ఎంపిక చేశావు? ఆన్సర్ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.